So welcome to 9th class. So exercise 4.4, first problem. So in the given triangles, find the angle x, angle y and angle z. Okay. So if you observe the first figure, so x is the exterior angle and 50 and 60 degrees, these are the interior angles. We know that the exterior angle is equal to sum of its opposite interior angles. ఇక్కడ ఈ త్రిభుజాన్ని మనం చూసినట్లయితే ఎక్స్ అనేది బాహ్య కోణం, అదేవిధంగా 50 డిగ్రీలు 60 డిగ్రీలు అనేవి ఏంటంటే అంతర కోణాలు అవుతాయి అన్నమాట. సో మనకి ఒక త్రిభుజంలో బాహ్య కోణం దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం కాబట్టి సో ఫస్ట్ ప్రాబ్లం ఏమవుతుందంటే ఫస్ట్ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 50 ప్లస్ 60 అవుతుంది. 50 ప్లస్ 60. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 110 degrees. ఓకే. సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం కూడా సేమ్ అదే విధంగా z ఈజ్ ఈక్వల్ టు 60 ప్లస్ 70కి ఈక్వల్ అవుతుంది. సో z ఈజ్ ఈక్వల్ టు 60 ప్లస్ 70. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 130 degrees. 130 degrees. అండ్ థర్డ్ ప్రాబ్లం వచ్చి సేమ్ అదే విధంగా y ఈజ్ ఈక్వల్ టు 45 ప్లస్ 35కి ఈక్వల్ అవుతుంది. బాహ్య కోణం దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానము. ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఇట్స్ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 80 degrees. సో వెరీ సింపుల్ ప్రాబ్లం ఇది. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. సో బాహ్య కోణం అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ 50 ప్లస్ 60 దట్ ఈజ్ ఈక్వల్ 110 డిగ్రీలు. ఇక్కడ కూడా బాహ్య కోణం z అవుతుంది, అంతరాభిముఖ కోణాలు 60 70 అవుతుంది కాబట్టి z ఈజ్ ఈక్వల్ 60 ప్లస్ 70 దట్ ఈజ్ 130 degrees. ఇక్కడ కూడా బాహ్య కోణం అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం కాబట్టి y ఈజ్ ఈక్వల్ 45 ప్లస్ 35 దట్ ఈజ్ ఈక్వల్ 80 degrees. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇన్ ద గివెన్ ఫిగర్ ఏఎస్ ప్యారలల్ టు బీటీ. ఏఎస్ అనేది బీటీకి ప్యారలల్గా ఉంది. అదేవిధంగా యాంగిల్ 4 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 5. ఇక్కడ యాంగిల్ 4 యాంగిల్ 5 ఈక్వల్ అంట. ఎస్బి బైసెక్ట్స్ యాంగిల్ ఏఎస్టి. ఎస్టి అనేది ఇక్కడ ఏం చేస్తుందంటే ఏఎస్టిని, ఎస్బి అనేది ఏఎస్టి అంటే ఈ మొత్తం ఈ కోణాన్ని ఈ రేఖ ఏం చేస్తుందంటే రెండు సమాన భాగాలు చేస్తుంది. అంటే ఇక్కడ యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ యాంగిల్ 2 అవుతుంది అనమాట. ఫైండ్ ద మెజర్ ఆఫ్ యాంగిల్ 1. యాంగిల్ 1 యొక్క కొలత ఎంతో కనుక్కోమంటున్నాడు. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే యాంగిల్ 4 ఈజ్ ఈక్వల్ యాంగిల్ 5 ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఇది కోణ సమద్వికరణ రేఖ కాబట్టి యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ యాంగిల్ 3 అవుతుంది. సో ఈ రెండింటిని మనం బ్రెయిన్లో పెట్టుకొని మనసులో పెట్టుకొని మనం ఈ ప్రాబ్లం స్టార్ట్ చేయాలి. సొల్యూషన్ సో సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఎ ట్రయాంగిల్ ఈజ్ 180 degrees కాబట్టి we have angle 3 plus angle 4 plus angle 5 is equal to 180 degrees. So this implies angle 3 plus angle 4 plus angle 4. ఇందువల్ల యాంగిల్ 4 మళ్ళీ వేసాను, యాంగిల్ 5 ప్లస్లో యాంగిల్ 4 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 5 అని అవ్వడం జరిగింది ఆల్రెడీ. సిన్స్ యాంగిల్ 4 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 5. ఓకే. సో దిస్ ఇంప్లాయిస్ యాంగిల్ 3 ప్లస్ 2 యాంగిల్ 4 ఈజ్ ఈక్వల్ టు 180 degrees. 180 degrees. So this implies యాంగిల్ 3 ప్లస్ ఇక్కడ చూడండి యాంగిల్ 4 యాంగిల్ 1కి ఈక్వల్ అవుతుంది. ఎందువల్లంటే ఈ రెండు రేఖలు సమాంతర రేఖలు, తిరియక రేఖ అనుకున్నట్లయితే ఇక్కడ వేసి చూపిస్తాను చూడండి. ఈ తిరియక రేఖ, ఈ రెండు సమాంతర రేఖలు అన్నమాట. సో ఇది యాంగిల్ 4, ఇదేమో యాంగిల్ 1 అన్నమాట. సో యాంగిల్ 1 ఇచ్చి యాంగిల్ 4కి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ యాంగిల్ 4 ఉన్న ప్లేస్లో యాంగిల్ 1 రాసుకోవచ్చు. 2 యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో రీజన్ రాయాలి ఇక్కడ. సిన్స్ యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 4 కరస్పాండింగ్ యాంగిల్స్, సదృశ్య కోణాలు.
కరస్పాండింగ్ యాంగిల్స్, సదృశ్య కోణాలు, సదృశ్య కోణాలు. సదృశ్య కోణాలు. ఓకే, సో దీన్ని ఇలా పక్కన పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 3 దేనికి ఈక్వల్ అవ్వాలి? 180కి ఈక్వల్ అవ్వాలి. సో ది ఈక్వేషన్ 1 అనుకుందాం, ఈక్వేషన్ 1 అనుకుందాం దీన్ని. ఆల్సో యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఎందువల్ల 180 degrees? స్ట్రైట్ యాంగిల్ కాబట్టి, స్ట్రైట్ యాంగిల్ సరళ కోణము, స్ట్రైట్ యాంగిల్, స్ట్రైట్ యాంగిల్ సరళ కోణం. So this implies యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 3 అనండి. ఇక్కడ యాంగిల్ 2 దేనికి ఈక్వల్? యాంగిల్ 3కి ఈక్వల్. ఎందువల్ల? ఇక్కడ ఎస్బి అనేది పెర్పెండిక్యులర్ యాంగులర్ బైసెక్టర్ అనమాట. ఆల్రెడీ ఇవ్వడం, ఎస్బి ఈజ్ ఎ బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ ఏఎస్టి. ఏఎస్టి కోణాన్ని 2 సమాన భాగాలు చేస్తుంది. ఏఎస్టి అంటే ఈ కోణం అన్నమాట. సో అందువల్ల యాంగిల్ 2 ఉన్న ప్లేస్లో యాంగిల్ 3 రాసుకోవచ్చు. యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 3 is equal to 180 degrees. This implies angle 1 plus 2 angle 3 is equal to 180 degrees. ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈక్వేషన్ 1ని 2తో మల్టిప్లై చేస్తున్నాను. సో 2 ఇంటూ ఈక్వేషన్ 1 మైనస్ 2. ఈక్వేషన్ 1 2తో మల్టిప్లై చేసి దాన్ని ఈక్వేషన్ 2లో సబ్ట్రాక్ట్ చేస్తాను అనమాట. ఈక్వేషన్ 1 అంతా కూడా 2తో మల్టిప్లై చేస్తున్నాను. మల్టిప్లై చేస్తే ఇక్కడ ఏమవుతుంది చూడండి ఒకసారి. 4 యాంగిల్ 1 ప్లస్ 2 యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ టు 182 ఆర్ 360. దీనికి కింద ఏం వేసుకోవాలి? ఇప్పుడు మనం ఈక్వేషన్ 2 వేసుకోవాలి. అంటే యాంగిల్ 1 ప్లస్ 2 యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఇప్పుడు మనం సబ్ట్రాక్షన్ చేయాలి, తీసివేయాలి కూడా గుర్తులు మార్చుకోవాలి. మైనస్ మైనస్ మైనస్, ఈ రెండు క్యాన్సిల్. 4 యాంగిల్ 1 మైనస్ యాంగిల్ 1, దిస్ ఈజ్ 3 యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో దిస్ ఇంప్లైస్ యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు 180 by 3. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 60 degrees. సో యాంగిల్ 1 వాల్యూ ఎంత వచ్చిందంటే మనకి 60 degrees వచ్చింది. ఓకే, ఇది ఒకదానికి ఒకటి రిలేషన్ అన్నమాట, అందుకంటే ఏం లేదు. చూద్దాం ఒకసారి మరలా. సో ఇక్కడ త్రిభుజంలో 3 కోణాల మొత్తం 180 degrees అవుతుంది కాబట్టి 180 degrees తీసుకున్నాను అక్కడ. నెక్స్ట్ ప్రాబ్లంలో ఇవ్వడం జరిగింది యాంగిల్ 4 ఈజ్ ఈక్వల్ యాంగిల్ 5 అన్నాడు కాబట్టి ఇంకా యాంగిల్ 5 ఉన్న ప్లేస్లో యాంగిల్ 4 రాసుకున్నాను. సో యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 2 ప్లస్ 2 టైమ్స్ యాంగిల్ 4 ఈజ్ ఈక్వల్ 180 degrees వచ్చింది. సో ఇక్కడ యాంగిల్ 3 ప్లస్, కానీ యాంగిల్ 4 దేనికి ఈక్వల్? యాంగిల్ 1కి ఈక్వల్. ఎందువల్ల? ఇక్కడ చూడండి, రెండు సమాంతర రేఖలు, తిరిగే రేఖ కాబట్టి ఈ యాంగిల్ వచ్చి యాంగిల్ ఈక్వల్ అవుతుంది. క్లియర్గా మీకు ఫిగర్ వేయడం జరిగింది, సదృశ్య కోణాలు కాబట్టి. సో ఇది ఈక్వేషన్ 1. అదేవిధంగా యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 3 ఎంత అవుతుంది? 180 అవుతుంది. ఎందువల్ల? స్ట్రైట్ యాంగిల్ కాబట్టి. సో దీంట్లో యాంగిల్ 2 యాంగిల్ 3 ఈక్వల్ కాబట్టి యాంగిల్ 2 ఉన్న ప్లేస్లో యాంగిల్ 3 రాసుకున్నాను. సో యాంగిల్ 1 ప్లస్ 2 టైమ్స్ యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ టు 180. ఇప్పుడు ఈక్వేషన్ 1 2తో మల్టిప్లై చేసి దాన్ని ఈక్వేషన్ 2లో సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 4 యాంగిల్ 1 ప్లస్ 2 యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ 360 degrees. యాంగిల్ 1 ప్లస్ 2 యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సబ్ట్రాక్షన్ చేస్తున్నాం కాబట్టి 3 యాంగిల్ 1 2 యాంగిల్ 3 2 యాంగిల్ 3 క్యాన్సిల్. ఇక్కడ 360 మైనస్ 180 దట్ ఈజ్ 180 అవుతుంది. 3 ఇక్కడ మల్టిప్లై చేసిన వస్తే డివైడ్ చేస్తుంది. యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ 180 by 3 దట్ ఈజ్ ఈక్వల్ 60 degrees. సో ఈ విధంగా మనం ఈ ప్రాబ్లం చేయాలి. సో నెక్స్ట్ ప్రాబ్లం సొల్యూషన్ చూడండి. ఇక్కడ ఇందులో ఇక్కడ ఏబి వచ్చి దేనికి ప్యారల్గా ఉంది? సిడికి ప్యారల్గా ఉంది. ఇందులో బీసీ అనేది ట్రాన్స్ఫర్సల్ తిరిగే రేఖ అవుతుంది అనమాట. అదేవిధంగా బీసీ వచ్చి దేనికి అవుతుంది? ఇక్కడ బీసీ వచ్చి మళ్ళీ డిఈకి అవుతుంది, ప్యారల్ అవుతుంది. ఇక్కడ ఏమో సిడి అనేది ట్రాన్స్ఫర్సల్ తిరిగే రేఖ అన్నమాట. సో దీన్ని మనం యూజ్ చేసుకుని ప్రాబ్లం చేయాలి. సో ఇక్కడ మనం ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే గివెన్
AB parallel to DE, AB parallel to CD, and CD is a transversal. CD అనేది తిరియక రేఖ. CD is a transversal. Therefore, ఇక్కడ చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈ 2 లైన్స్ ఇలా ఉన్నాయి. ఇదేమో AB, ఇదేమో CD మాట. ఇది ట్రాన్స్వర్సల్. ఓకే. అప్పుడు ఈ యాంగిల్ ఏమవుతాయి? ఈక్వల్ అవుతాయి. ఇక్కడ అంటే 3x, therefore 3x దేనికి ఈక్వల్ అవుతుంది? 105కి ఈక్వల్ అవుతుంది. 3x is equal to 105. ఎందువల్ల అవి ఆల్టర్నేట్ యాంగిల్స్. సిన్స్ ఆల్టర్నేట్ యాంగిల్స్. ఆల్టర్నేట్ యాంగిల్స్. ఏకాంతర కోణాలు. ఓకే. So this implies x is equal to 105/3. So this is equal to 50 3 times and 15లో 5 times. This is equal to 35 degrees. X వాల్యూ 35 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ రెండు అయిపోయింది కదా. ఇప్పుడు ఈ రెండు చూడండి. ఆల్సో BC parallel to DE, and CD is a transversal. Therefore, సో ఈ రెండు ప్యారల్గా ఉన్నాయి. ఈసారి దీన్ని మనం ట్రాన్స్వర్సల్ అనుకున్నట్లయితే మనకి ఏమవుతుంది చూడండి ఒకసారి. ఇలా ఈ రెండు ఇలాగా ప్యారల్ కింద ఉన్నాయి. సో ఇది ట్రాన్స్వర్సల్ అంటే ఈ యాంగిల్ వచ్చి దీనికి ఈక్వల్ అవుతుంది, ఈ యాంగిల్కి ఈక్వల్ అవుతుంది. ఓకే, అలా చెప్పుకోవచ్చు. లేదా ఇక్కడ చూడండి, ఇంకోలా చెప్పుకుందాం. సో ట్రాన్స్వర్సల్ మార్చుదాం. ఇక్కడ ఏం చేద్దామంటే ఈసారి BC parallel to DE అండ్ AC is a transversal కింద తీసుకుందాం. AE is a transversal. AEని ట్రాన్స్వర్సల్ కింద తీసుకుందాం. అర్థమవుతుందండి? ఇక్కడ చూడండి ఒకసారి, ఇలాగా ఉన్నాయి కదా ఇవి. ఈ రెండు ప్యారల్ లైన్స్. ఈసారి ఇది ట్రాన్స్వర్స్ కింద తీసుకుందాం. అప్పుడు ఈ యాంగిల్ వచ్చి దీనికి ఈక్వల్ అవుతుంది, ఈ యాంగిల్కి ఈక్వల్ అవుతుంది. అంటే అర్థం ఏంటి? ఈ యాంగిల్ y వచ్చి ఇక్కడే దీనికి ఈక్వల్ అవుతుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ యాంగిల్ ఎంత తెలియదు కాబట్టి మనకి దీని ఏదో ఈ యాంగిల్ మనకు కావాలి. సో ఈ యాంగిల్ ఎంత అవుతుందంటే మనకి ఇక్కడ చూడండి, 105 + 24 ఎంత అవుతుంది? 129 అవుతుంది. అంటే ఇది ఎంత అవుతుంది? 51 degrees అవుతుంది అన్నమాట. ఇది ఎంత అవుతుంది? ఇది 51 అవుతుంది. సో therefore y is equal to 180 మైనస్, ఎందువల్ల ఇది స్ట్రైట్ యాంగిల్ మాట, సరళ కోణం కాబట్టి మొత్తం 180 డిగ్రీలు ఉంటుంది. సో 180 మైనస్ 105 + 24కి ఈక్వల్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 105 + 24 అంటే ఎంత అవుతుంది మనకి? 129 అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 51 degrees. సో y ఈజ్ ఈక్వల్ 51 degrees. Therefore x is equal to 35 degrees and y is equal to 51 degrees. సో ఈ విధంగా మనం ఈ ప్రాబ్లం చేసుకోవాలి. చాలా సింపుల్ ప్రాబ్లం. ఫస్ట్ ఈ 2 లైన్స్ ప్యారల్ తీసుకోవాలి, BC ఏమో ట్రాన్స్ఫర్ తీసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఈ 2 లైన్స్ ప్యారల్ తీసుకొని కింద దాన్ని ట్రాన్స్ఫర్స్ కింద తీసుకోవాలి. అప్పుడు ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి అన్నమాట. y దేనికి ఈక్వల్ అవుతుంది? ఇక్కడ దీనికి ఈక్వల్ అవుతుంది. ఇది దీని వాల్యూ ఎంత అవుతుంది? మొత్తం యాంగిల్ యొక్క సమ్ 180 అవుతుంది కాబట్టి 180 మైనస్ 105 + 24కి ఈక్వల్ అవుతుంది అన్నమాట y వాల్యూ. అంటే 51కి ఈక్వల్ అవుతుంది. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ ప్రాబ్లంలో సొల్యూషన్ BE అనేది దేనికి పర్పెండిక్యులర్గా ఉంది? ADకి పర్పెండిక్యులర్గా ఉంది. అదేవిధంగా CD అనేది దేనికి పర్పెండిక్యులర్గా ఉంది? ADకి పర్పెండిక్యులర్గా ఉంది. అంటే ఆటోమేటిక్గా CD, BE ఏమవుతాయి? ప్యారల్ లైన్స్ అవుతాయి. సిన్స్
since BE perpendicular to DA and CD perpendicular to DA, therefore CD parallel to BE అవుతుంది. CD parallel to BE అదవుతుందా? ఈ రెండు కూడా ఒకే లైన్ కి పెర్పెండిక్యులర్ అంటే ఆటోమేటిక్గా టూ లైన్స్ ఏమవుతాయి, ప్యారల్ లైన్స్ అవుతాయి అన్నమాట. సో సిడి దేనికి ప్యారల్ ఇప్పుడు బిఈకి ప్యారలల్ అండ్ DB is a transversal. DB is a transversal. DB is a transversal. Therefore, angle 1 is equal to angle 3. ఇందువల్ల alternate angles. Since alternate angles. Alternate angles. ఓకే, సో ఇక్కడ సింబల్ ఎలా పడింది, ఇది బై మిస్టేక్ పడి ఉంటుంది. ఇది ఈ సింబల్ ఇలా పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు, ఈక్వల్ టు మాట ఇది. ఓకే, యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 3 అని ప్రూవ్ చేయాలి మనకి. సో ఆల్టర్నేట్ యాంగిల్స్ అంటే మనకి ఏంటంటే ఇక్కడ ఏకాంతర కోణాలు, సరే, ఈ ప్రాబ్లం ఎలా చేసాం మళ్ళీ చూద్దాం. చూడండి ఒకసారి. బిఈ అనేది డిఏకి పెర్పెండిక్యులర్గా ఉంది, అదేవిధంగా సిడి కూడా డిఏకి పెర్పెండిక్యులర్గా ఉంది. సో రెండు కూడా డిఏకి పెర్పెండిక్యులర్గా ఉన్నాయంటే రెండు ఏమవుతాయి, ఆటోమేటిక్గా ప్యారలైన్స్ అవుతాయి. దేర్ఫోర్ సిడి ప్యారలల్ టు బిఈ అవుతుంది. అండ్ డిబి ఈజ్ ఏ ట్రాన్స్వర్సల్, డిబి ఏమవుతుంది, ట్రాన్స్వర్సల్ అవుతుంది. దేర్ఫోర్ ఈ టూ లైన్స్ ప్యారలైన్స్, ఇది ట్రాన్స్వర్సల్ కాబట్టి ఇక్కడ డిబి అనేది ట్రాన్స్వర్సల్ కాబట్టి టూ యాంగిల్స్ ఆల్టర్నేట్ యాంగిల్స్ అవుతాయి. యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 3 అవుతుంది. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.